భారత భూమిలో 108 శక్తిపీఠాలలోకెల్లా విశిష్టమైనది నైమిసారణ్య లలితా శక్తిపీఠం. ఆ కోవెలలో కొలువైన లలితాంబ దివ్యమంగళ తేజోరూపిణి అయి దర్శనమిస్తోంది. లింగధారణి అయిన ఆ మాత మహిషాసురమర్దిని, అసురులను హతమర్చి సర్వలోకాలను కాపాడిన లోకరక్షిణి. ఆ పరమపావని దివ్య దర్శనం సకల పాపహరణం, జన్మ జన్మల పుణ్యఫలం. అష్టోత్తర శతశక్తి పీఠాలలో నైమిషారణ్య లలితా శక్తిపీఠం ప్రసిద్ధమైనది. వారణాస్యాం విశాలాక్షి నైమిషే లింగధారిణి అనే వచనం జగద్విఖ్యాతం. అత్యంత ప్రాచీనమైన మందిరం మధ్యయుగ కాలంలో విమతస్థుల దండయాత్రలలో ధ్వంసమైనది. కాశీ క్షేత్రాన్ని పునరుద్ధరించిన రాణి అహల్యాబాయి నైమిషారణ్యంలో అనేక ఆలయాలతో పాటు లలితాదేవి మందిరాన్ని కూడా పునర్నిర్మాణం గావించింది. షష్ఠం శ్రీ లలితా అష్టోత్తరం. ఓం రచితా జలశృంగాగ్రమధ్యస్థాయై నమః. ఓం లింగధారిణి లలితామూర్తిగా లలితమ్మవారు భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నది. ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమః. ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః. ఓం శశాంక. ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్న శ్రీచక్ర మహాయంత్రం మహిమాన్వితమైనది. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః. ఓం కస్తూరి తిలకోల్లాస నిటలాయై నమః. ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః. ఓం వికచాంభోరుహదళలోచనాయై నమః. ఓం లసత్కాంచన తాటంకయుగళాయై నమః. భక్తులు లలితమ్మ వారిని దర్శించి అనేక విధాలుగా స్తుతించి భక్తి పారవస్యులవుతారు. సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజన మోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. ఓం సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమః. ఓం కనకాంగద కేయూరభూషితాయై నమః. ఓం బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమః. ఓం బృహన్నితంబ విలస. లోకకంటకుడైన మహిషాసురుడిని వధించి సకల జగత్తును కాపాడిన చల్లని తల్లి లలితాదేవి. ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమః. ఓం సుపద్మరాగ సంకాశ చరణాయై నమః. ఓం కామకోటి మహాపద్మపీఠస్థాయై నమః. త్రిలోక స్థితమైన రసభావాలను శోషింపచేసి ధర్మహాని గావిస్తూ జగత్ సంక్షోభానికి కారకులైన విశక్రుడిని, విషాంగుడిని, భండాసురుడిని సంహరించి సృష్టిని యథావిధిగా నడిపించిన మహామంగళ స్వరూపిణి అమ్మ లలితాదేవి. ఓం శచీ ముఖ్యామరవధూ సేవితాయై నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయకాయై నమః. ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః. ఓం దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమః. ఓం కలశోద్భవ దూర్వాస పూజితాయై నమః. ఓం మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః. ఓం చక్రరాజ మహామంత్ర మధ్యవర్త్యై నమః. ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమః. ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమః. ఓం మత్తహంస వధూ మందగమనాయై నమః. ఓం వందారుజన సందోహ వందితాయై నమః. ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః. ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః. ఓం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమః. ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః. ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమః. ఓం రత్నచింతామణి గృహ మధ్యస్థాయై నమః. ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమః.
ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః. యాత్రికులు ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడున్న స్థలాలను చూచి తన్మయులవుతుంటారు.